నేపాల్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో పడింది. ప్రధాని దుబాయ్ ఆశ్రయం కోరారని తెలుస్తోంది. 2 ఆర్మీ హెలికాప్టర్లను రెడీ చేశారు. ఉప ప్రధానికి తాత్కాలిక బాధ్యతలు కూడా అప్పగించారని వార్తలొస్తున్నాయి. అఖిలపక్ష సమావేశానికి ఓలీ పిలుపునిచ్చారు. 3 మంత్రులు రాజీనామా చేశారు. మరికొంతమంది అదే బాటలో ఉన్నారు. మాజీ ఉప ప్రధానమంత్రి రఘువీర్ మహాసేతు నివాసంపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. రాజీనామా చేసిన హోంమంత్రి రమేష్ లేఖక్ నివాసానికి నిప్పట్టించారు. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా నివాసాన్ని చుట్టుముట్టారు. ఆయనకు సంబంధించిన ఆస్తులకు నిప్పు పెట్టారు. దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నివాసాన్ని తగలబెట్టారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నిరసనకారులను తరిమికొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరణించిన యువత కుటుంబాలకు న్యాయం జరగాలని నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ఉంటనే కేపీ ఓలీ అధికార పీఠం దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని ఓలీ నివాస సమీపంలోకి నిరసనకారులు పెద్ద ఎత్తున చేరారు. నేపాల్ అల్లర్లు బంగ్లాదేశ్, శ్రీలంక ఉద్యమాన్ని తలపిస్తున్నాయి. నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ నిరసనలు ఆగలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది. కర్ఫ్యూ కూడా విధించింది. అయినప్పటికీ ఆందోళనకారులను నిలవరించలేకపోతున్నారు పోలీసులు. కర్ఫ్యూ ఆదేశాలను ధిక్కరిస్తూ అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. దేశ పార్లమెంటు ముందు ఆందోళన చేపడుతున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు రహదారులను దిగ్బంధించారు. పోలీస్ చెక్పోస్టులను తగలబెట్టారు. పెట్రోలింగ్ వాహనాలపై రాళ్లు రువ్వారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లతో చెదరగొడుతున్నారు. అయినా సరే యువత తగ్గేదే లేదంటున్నారు. ఈ అల్లర్లలో వందల మందికి గాయాలయ్యాయి. 15 మంది వరకు చనిపోయారు. అల్లర్ల నేపథ్యంలో నేపాల్లోని భారతీయులకు భారత విదేశాంగ శాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్లో అప్రమత్తంగా ఉండాలని, అక్కడి అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఎంబసీ భారత పౌరులకు సూచించింది. అల్లర్లలో మొత్తం 18 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. నేపాల్లో అల్లర్లతో టూరిస్టు బస్సులు నిలిచిపోయాయి. 2 రోజులుగా పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. చిక్కుకుపోయిన వారిని మాడభూషి శ్రీధర్ కుటుంబం ఉంది. టూరిస్టులంతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమాచారం అందించారు. వారితో ఇండియన్ ఎంబసీ అధికారులు టచ్లో ఉన్నారు. నేపాల్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో పడింది. ప్రధాని దుబాయ్ ఆశ్రయం కోరారని తెలుస్తోంది. 2 ఆర్మీ హెలికాప్టర్లను రెడీ చేశారు. ఉప ప్రధానికి తాత్కాలిక బాధ్యతలు కూడా అప్పగించారని వార్తలొస్తున్నాయి. అఖిలపక్ష సమావేశానికి ఓలీ పిలుపునిచ్చారు. 3 మంత్రులు రాజీనామా చేశారు. మరికొంతమంది అదే బాటలో ఉన్నారు. మాజీ ఉప ప్రధానమంత్రి రఘువీర్ మహాసేత్ నివాసంపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. రాజీనామా చేసిన హోంమంత్రి రమేష్ లేఖక్ నివాసానికి నిప్పంటించారు. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా నివాసాన్ని చుట్టుముట్టారు. ఆయనకు సంబంధించిన ఆస్తులకు నిప్పు పెట్టారు. దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నివాసాన్ని తగలబెట్టారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నిరసనకారులను తరిమికొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరణించిన యువత కుటుంబాలకు న్యాయం జరగాలని నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. వెంటనే కేపీ ఓలీ అధికార పీఠం దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని ఓలీ నివాస సమీపంలోకి నిరసనకారులు పెద్ద ఎత్తున చేరారు. నేపాల్ అల్లర్లు బంగ్లాదేశ్, శ్రీలంక ఉద్యమాన్ని తలపిస్తున్నాయి. నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ నిరసనలు ఆగలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది. కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ ఆందోళనకారులను నిలువరించలేకపోతున్నారు పోలీసులు. కర్ఫ్యూ ఆదేశాలను ధిక్కరిస్తూ అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. దేశ పార్లమెంటు ముందు ఆందోళన చేపడుతున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు రహదారులను దిగ్బంధించారు. పోలీస్ చెక్ పోస్టులను తగలపెట్టారు. పెట్రోలింగ్ వాహనాలపై రాళ్లు రువ్వారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లతో చెదరగొడుతున్నారు. అయినా సరే యువత తగ్గేదే లేదంటున్నారు. ఈ అల్లర్లలో వందల మంది గాయాలయ్యారు. అలాగే 18 మంది వరకు చనిపోయారు. అల్లర్ల నేపథ్యంలో నేపాల్లోని భారతీయులకు భారత విదేశాంగ శాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేపాల్లో అప్రమత్తంగా ఉండాలని,
అక్కడి అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఎంబసీ భారత పౌరులకు సూచించింది. అల్లర్లలో మొత్తం 18 మంది చనిపోయారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. నేపాల్లో అల్లర్లతో టూరిస్టు బస్సులు నిలిచిపోయాయి. 2 రోజులుగా పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. రైట్క నేపాల్ తీవ్ర రాజకీయ సంక్షోభం కారణంగా ప్రస్తుతం నేపాల్ ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేసినట్లు అప్డేట్ అంతోంది. ప్రస్తుతం ఆ న్యూస్ మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నేపాల్ ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో నేపాల్లో తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో నేపాల్ ప్రధాని అందుకు బాధ్యతగా కేపీ ఓలీ రాజీనామా చేశారు. ప్రధాని ఓలీ రాజీనామా చేయడం ప్రస్తుతం సంచలనంగా మారుతుంది. మాజీ ఉప ప్రధానమంత్రి రఘువీర్ మహాసేత్ నివాసంపై కూడా నిరసనకారులు రాళ్లు రువ్వారు. రాజీనామా చేసిన హోంమంత్రి రమేష్ లేఖక్ నివాసానికి నిప్పంటించారు. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా నివాసాన్ని చుట్టుముట్టారు. ఆయనకు సంబంధించిన ఆస్తులకు కూడా నిప్పు పెట్టారు. దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ నివాసాన్ని తగలబెట్టారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నిరసనకారులను తరిమికొట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరణించిన యువత కుటుంబాలకు న్యాయం జరగాలని నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. నేపాల్ అల్లర్లు బంగ్లాదేశ్ శ్రీలంక ఉద్యమాన్ని తలపిస్తున్నాయి. నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ నిరసనలు ఆగడం లేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది, కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ ఆందోళనకారులను నిలువరించలేకపోతున్నారు పోలీసులు. కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలను ధిక్కరిస్తూ అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. దేశ పార్లమెంటు ముందు ఆందోళన చేపడుతున్నారు. పోలీసులు లాఠీచార్జు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు రహదారులను దిగ్బంధించారు. పోలీస్ చెక్పోస్టులను తగలపెట్టారు. పెట్రోలింగ్ వాహనాలపై రాళ్లు రువ్వారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లతో చెదరగొడుతున్నారు. అయినా సరే యువత తగ్గేదే లేదంటున్నారు. ఈ అల్లర్లలో వందల మందికి గాయాలయ్యాయి. 18 మంది వరకు చనిపోయారు.